నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఇప్పుడు ఏ ప్రధాన రాజకీయ పార్టీ అడుగుల్ని చేసినా సరే తెర ముందు నాయకుడు కనిపిస్తాడు, కానీ తెర వెనుక ఒక వ్యూహకర్త ఉంటాడు. అసలు పార్టీల దాకా ఎందుకు, చిన్న చితక జెడ్పీటీసీలకు కూడా సొంతగా సోషల్ మీడియా వింగ్స్ పనిచేస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కోట్లకి కోట్లు సంపాదించిన ఈ రాజకీయ దందాలో ఇప్పుడు ఎవరి సొంత దుకాణాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు. విజయాల వెనుక ఫస్ట్ క్రెడిట్ కొట్టేసేది వీళ్ళే. అయితే ఇదంతా ఇప్పుడు దేనికి చెప్తున్నానంటే, 11 సీట్లకు పడిపోయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఇప్పుడు ఒక కొత్త వ్యూహకర్త ఎంట్రీ ఇచ్చాడు. జగన్ జనంలోకి వెళ్ళినా, ట్వీట్ వేసినా అదంతా ఆ స్ట్రాటజిస్ట్ మైండ్ గేమే. అసలు ఇంతకాలం గోప్యంగా ఉంచిన ఆ కొత్త వ్యూహకర్త ఎవరు? దళపతి విజయ్ పార్టీకి జగన్ పార్టీకి ఉన్న లింక్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి తెర వెనుక ఉన్న వాళ్ళను కూడా తెరపైకి తీసుకొచ్చి పరిచయం చేస్తారు. కానీ ఈ కొత్త వ్యూహకర్త పేరును మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా లీక్ చేయలేదు. ఆ కొత్త వ్యూహకర్త పేరే కపిల్ సాహు. అసలు ఎవరి కపిల్ సాహు? గతంలో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ లో పనిచేసిన మెంబరే ఈ కపిల్. ఆ తర్వాత బయటకు వచ్చి సొంత టీం పెట్టుకున్నాడు. చిన్న చితక పార్టీలకు పనిచేసినారని పాపులారిటీ తమిళనాడులో విజయ్ పెట్టిన టీవీకే పార్టీకి పనిచేయడంతో అమాంతం పెరిగిపోయింది. విజయ్ పార్టీ సక్సెస్ వాళ్ళ రాజకీయ కార్యాచరణ దేశవ్యాప్తంగా అటెన్షన్ గ్రాప్ చేసింది. ఆ సక్సెస్ చూసే జగన్ కపిల్ సాహును లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అసలు తమిళనాడులో ఉన్న కపిల్ సాహును తాడేపల్లి ప్యాలెస్ లోకి ఎవరు తీసుకొచ్చారు? ఇక్కడే సీన్ లోకి వచ్చారు జగన్ సోదరుడు వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి. హీరో విజయ్, అనిల్ కుమార్ రెడ్డి ఇద్దరు మంచి దోస్తులు. విజయ్ పార్టీ కార్యాచరణలో అనిల్ ప్రమేయం కూడా ఉందని టాక్. సో అనిల్ ద్వారానే ఈ కపిల్ సాహును తన టీంలోకి జగన్ రప్పించుకున్నారని స్పష్టమవుతుంది. ఇప్పటికే ఈ టీం చెన్నై, బెంగళూరు కేంద్రాలుగా ఏపీ పాలిటిక్స్ పై వర్క్ స్టార్ట్ చేసింది. త్వరలోనే విజయవాడలో కూడా భారీ ఆఫీస్ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం. అసలు జగన్ కు వ్యూహకర్తల హిస్టరీ ఒకసారి చూస్తే, మొదట్లో ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు. 2019లో భారీ విక్టరీ కొట్టారు. ఆ తర్వాత పీకే తప్పుకొని కేసీఆర్, చంద్రబాబు అంటూ అటు ఇటు సందేహాస్పదంగా తచ్చాడాడు. ఆ తర్వాత జగన్ టీంలో రుషిరాజ్ సింగ్ చేరాడు. ఈయన కూడా గతంలో ఐపాక్ వ్యవస్థాపక సభ్యుడే. కానీ ఈ రుషిరాజ్ సింగ్ జగన్ ను గ్రౌండ్ రియాలిటీకి దూరం చేసి దారుణంగా మిస్లీడ్ చేశాడనే ప్రచారం జరిగింది. రిజల్ట్, వైసీపీ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఘోరంగా 11 స్థానాలకు పడిపోయింది. ఇక నీకో దండం బాబు అని రుషిరాజ్ సింగ్ ను సాగనంపి ఆళ్ల మోహన్ సాయిదత్ను పెట్టుకున్నారు. దానివల్ల కూడా పెద్ద ఫాయిదా లేదనుకున్నారో ఏమో, ఇప్పుడు ఏకంగా విజయ్ టీంను బరిలోకి దించారు. 11 సీట్ల దెబ్బకు రాజకీయాలపైనే వైరాగ్యం వచ్చి కొన్నాళ్ళు సైలెంట్ అయిన జగన్ ఇప్పుడు మళ్ళీ సూపర్ యాక్టివ్ అయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం పోటెత్తుతున్నారు. దీంతో జగన్ లో ధీమా పెరిగింది. ఏపీలో ఆల్టర్నేట్ ఎవరూ లేరు. ప్రభుత్వ వ్యతిరేకతతో మళ్ళీ తానే గద్దెక్కుతాననే నమ్మకం జగన్ లో చిగురించింది. నిజమే, ఏపీలో ఇప్పుడు ఆల్టర్నేట్ లేదు. కానీ ఇక్కడ జగన్ ఒక కఠోర వాస్తవాన్ని గుర్తించాలి. జనం తన మీటింగులకు, పర్యటనలకు పోటెత్తుతున్నారనేది రాబోయే విజయానికి సంకేతమైతే ఏం కాదు. ఎందుకంటే జగన్ ఎప్పుడు జనంలోకి వెళ్ళినా జనం విరగబడతారు. అది ఆయనకున్న చరిష్మా. కానీ ఆ జోష్ పోలింగ్ బూత్లోకి చేరితేనే, అది ఓటుగా మారితేనే విజయం అవుతుందనే విషయం జగన్ కు తెలుసు. అయితే ఫస్ట్ పార్టీని క్యాడర్ లెవెల్ నుంచి పార్టీని శాస్త్రీయంగా నిర్మించాలి. ఏళ్లుగా జెండా మోసిన నిజమైన వర్కర్లను గుర్తించి ప్రోత్సాహం అందించాలి. గతంలో జరిగిన తప్పులను సమీక్షించుకొని పార్టీ విధానాలను దిద్దుబాటు చేసుకోవాలి. నేరస్తుల పరామర్శల కోసం జనంలోకి వెళ్తే అది పార్టీకి తీవ్ర ప్రతికూలమని ఒక సోయి ఉండాలి. పూర్తిగా వ్యూహకర్తలే విజయాన్ని అందించలేరనే నిజాన్ని గ్రహించాలి. సీఎంగా ఉన్న చంద్రబాబు కూటమి వ్యూహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. చూశారుగా జగన్ కొత్త వ్యూహకర్త కపిల్ సాహు ఎంట్రీ వెనుక ఉన్న అసలు స్టోరీ. ఒక విషయం మాత్రం స్పష్టం, కపిల్ సాహు అరచేతిలో ఏమీ మంత్రదండం లేదు. ఆయన రాగానే అన్ని మారిపోవు. నాయకుడి విజన్, పార్టీ క్యాడర్, బలం, ప్రజల నాడి ఇవన్నీ కలిస్తేనే విజయం వస్తుంది. అలా కాకుండా నా వ్యూహకర్త చెప్పిందే వేదం, ఆయన ఏది చెప్తే అదే చేస్తాను అని గతంలో లాగా పూర్తిగా నమ్మితే మాత్రం ఈ కపిల్ సాహు కూడా జగన్ పాలిట మరో రుషిరాజ్ సింగ్ అవుతాడేమో జాగ్రత్త. మరి ఏపీ రాజకీయాల్లో ఈ కొత్త స్ట్రాటజిస్ట్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? జగన్ రూట్ మ్యాప్ ఎలా మారబోతుంది? వేచి చూడాల్సిందే.